వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 39 రివ్యూ. టీ కొట్టు దగ్గర వాళ్ళ బావ దీపతో మాట్లాడడం చూసి జ్యోత్స్న అలిగి ఇంటికి వెళ్ళిపోతుందన్నమాట. కార్ దిగేసి ఆటో తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత ఇంటికి తీసుకెళ్దామని దీపని కార్ దగ్గరికి తీసుకొచ్చి చూస్తే జ్యోత్స్న ఉండదు. కాల్ చేస్తే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను బాబా అనేసి చెప్తుంది. సరే జ్యోత్స్న వెళ్ళిపోయిందంటే మనం ఇంటికి వెళ్దాం రండి అనేసి దీపని కార్లో ఎక్కించుకొని తీసుకొస్తూ ఉంటాడు. తర్వాత ఇంటి దగ్గర బంటు జ్యూస్ తెచ్చిస్తాడు పారిజాతంకు. జ్యూస్లన్నీ బాగానే చేస్తున్నావు కానీ ఆ దీపనే ఏం చేయలేకపోతున్నావురా అని అడుగుతుంది. ఇంతలో ఒక ఆటో వస్తుంది. అదే ఆ దీపనే వచ్చి ఉంటుంది. ఆటోలో తరిమేసి ఇలా రానివ్వద్దు, ధైర్యం ఆటో మన కాంపౌండ్లోకి రావడానికి అంటుంది. కానీ కార్లో ఆటో దిగింది మాత్రం తన మనవరాలు జ్యోత్స్న. ఏంటి జ్యోత్స్న దిగిందా కారులో, ఏమైంది అనేసి ఎదురుపోయి అడుగుతుందనమాట. బావ దీప మాట్లాడుకుంటున్నారు టీ కొట్టులో రోడ్డు పక్కన. బావ టీ తాగుతున్నాడు అని కంప్లైంట్ చేస్తుంది అలా నానమ్మకి. తర్వాత కార్తీక్ దారిలో కారు ఆపేసి ఒకసారి నేను మీతో మాట్లాడాలి దీప అంటారు. అయితే నేను నడిచి వెళ్తానని కారు దిగి వెళ్ళిపోతూ ఉంటుంది దీప. ఒకసారి ఆగండి దీప అని ఆపుతాడనమాట. దీప జరిగిపోయిన పాత విషయం గురించి మాట్లాడతాడేమో అనుకుని నేను ఏది వినాలనుకోవట్లేదు మీ నుండి. అసలు మీరు నా లిస్టులోనే లేరు, నేను మీ గురించి ఎప్పుడు ఆలోచించను అంటుంది. నేను మాట్లాడాలనుకుంటున్నది కూడా ఆ విషయం కాదు, అది ఇంకా మర్చిపోండి అంటాడు. నన్ను మీరు ఎందుకైతే ద్వేషిస్తున్నారో ఆ పాత మనిషిగా మర్చిపోండి, మీరు అభిమానించే సుమిత్ర మేనల్లుడిగా మాత్రమే గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది ఒకసారి వినండి అంటాడు. నేను చెప్పాలనుకున్నది నేను చెప్పే వరకు పూర్తిగా వినండి. నేను చెప్పడం మొదలు పెట్టగానే మీరు మొహం చిట్లించుకొని కోప్పడకండి. మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోవడాలు లాంటివి చేయకుండా నేను చెప్పాలనుకునే ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తాడు దీపని. నేను మాట్లాడాలనుకుంటున్నది రౌడీ గురించి. మళ్ళీ నా కూతురికి దూరంగా ఉండు, ఇలాంటివన్నీ చెప్పకండి, నేను చెప్పేది వినండి. నేను మీ కూతురికి మీ భర్త గురించి చెప్తానేమో అని మీ భయం కదా, నేను ఎప్పటికీ చెప్పను, మీరు చెప్పమనే వరకు లేదా మీరు చెప్పే వరకు నేను చెప్పను అంటాడు. అప్పుడు దీప మీరు మాట మీద నిలబడే మనిషి కాదండి అంటుంది. మీరు మీ అత్తయ్య గారితో కలిసి ఎక్కడికో వెళ్ళారని రౌడీ చెప్పింది, మరి మీ అత్తయ్య గారు ఏరి మీతో రావట్లేదే అని అడుగుతాడు. ఇంతలో కారులో నరసింహ తన భార్య వాళ్ళ అమ్మ వెళ్తూ ఆపి చూస్తారనమాట. ఒకసారి అక్కడ చూడమ్మా ఏం జరుగుతుందో అని వాళ్ళ అమ్మకు చూపిస్తాడు దీపను కార్తీక్ని. అప్పుడు దీప ఆవిడెక్కడికో వెళ్ళారులేండి బాబుగారు, అది అనవసరము, ముందు మీరు ఏదో చెప్పాలనుకున్నారు కదా అది చెప్పేయండి త్వరగా అంటుంది. నరసింహ చూడమ్మా నేను చెప్తే నా మాటల్లో నువ్వు వినలేదు, నువ్వే చూడు, వాడితో ఏ సంబంధం లేకుండానే నడి రోడ్డులో కారు దిగి ఇద్దరు మాట్లాడుకుంటారా అని అంటాడు. ఊర్లో ఏం తెలియని నంగనాచిలాగా ఉండేది, ఉండు దాని పని చెప్తాను అంటుంది ఏ పన్నసూయ. కార్తీక్ దీపతో ఇలా చెప్తాడు. మీ అత్తగారు కూడా ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఇక మీరు ఊరు వెళ్ళని అవసరం లేదు. నేను మిమ్మల్ని ఏమీ అనను, నా గురించి అసలు మర్చిపోండి, నేను మిమ్మల్ని ఏ రకమైన ఇబ్బంది పెట్టను, మీరు ఎక్కడైనా పని చేసుకోండి, రౌడీని మాత్రం ఒక మంచి స్కూల్లో చేర్పిద్దాము, మీ సహాయం నాకేం అక్కర్లేదు బాబు అంటుంది దీప. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు కదా, నా బిడ్డను నేను చదివించుకోగలను, ఇక పదండి అనేసి మళ్ళీ దీపా కార్తీక్ వెళ్ళిపోతారు. ఇక ఇంటి దగ్గర జ్యోత్స్న పారిజాతం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నేను బావ నన్ను ఇంత నెగ్లెక్ట్ చేయడం నేను తట్టుకోలేకపోతున్నాను, దీప కనిపిస్తే నేను గుర్తుకు రాను అసలు, ఈ మధ్యన బావ చాలా మారిపోయాడు గ్రాని అనేసి వాళ్ళ గ్రానీతో మాట్లాడుతుంది. ఈ మధ్యన చాలా మారిపోయాడు గ్రాని బావ. లాస్ట్ ఇయర్ అయితే నా బర్త్డేకి డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చాడు, కానీ ఈ బర్త్డేకి జస్ట్ ఒక రోజు తీసుకొచ్చాడు, అప్పుడు ఇచ్చిన డైమండ్ నెక్లెస్ నేను ఇంకా ఎంత బాగా దాచుకున్నానో చూడు అని చూపించడం కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ ఆ నెక్లెస్ కనిపించదు. 4 రోజుల క్రితమే నేను బావకు కూడా ఆ నెక్లెస్ చూపించాను, ఇప్పుడు కనిపించడం లేదు గ్రాని అంటుంది. అప్పుడు పారిజాతం పక్క నవ్వుతుందనమాట. ఎందుకు గ్రాని నవ్వుతున్నావు అంటే, మీ బావకు చూపించానన్నావు కదా, ఇంకా అది ఎక్కడెందుకు ఉంటుంది అంటుంది. ఆ నెక్లెస్ చేరాల్సిన చోటుకే చేరుంటుంది, ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలి పద చెప్తానని వాళ్ళిద్దరు ఎక్కడికో వెళ్తారు ఏదో ప్లాన్ చేయడానికి. తర్వాత దీపా కార్తీక్ ఇంటికి వస్తారు. జ్యోత్స్న వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి లాస్ట్ ఇయర్ బావ నా బర్త్డేకి ఇచ్చిన డైమండ్ నెక్లెస్ కనిపించడం లేదు మమ్మీ అని కంప్లైంట్ చేస్తుంది. నీ రూమ్లో దాచుకున్న నెక్లెస్ ఎక్కడికి పోతుంది చూడు, బాగా వెతుకు అంటారు. వాళ్ళ ఇంట్లో తిరిగితే ఎక్కడక్కడే ఉంటాయి, కానీ బయట వాళ్ళ ఇంట్లో తిరిగితేనే ఉండాల్సిన చోట ఉండదు అని పారిజాతం యాడ్ చేస్తుంది. బయట వాళ్ళు ఎవరత్తయ్యా అని సుమిత్ర అడుగుతుంది. ఇంతలో దీప వస్తుందన్నమాట. దీప కార్తీక్లో వస్తారు. వచ్చి శౌర్యాన్ని వెతుక్కుంటూ ఉంటుంది. బయట వాళ్ళు ఎవరో ఇప్పుడు చెప్పనక్కర్లేదనుకుంటాను అంటుంది పారిజాతం. అంటే జ్యోత్స్న డైమండ్ నెక్లెస్ దీప తీసిందనే మీ ఉద్దేశం అని అడుగుతుంది సుమిత్ర. ఆ మాటలకి కార్తీక్ దీప చాలా ఆశ్చర్యపోతారు. ముందు ఆ తీసిన వస్తువు ఎక్కడ పెట్టిందో చెప్పమనండి అని పారిజాతం అడుగుతుంది. ఒకసారి అవుట్ హౌస్లో అంతా వెతికిస్తే అక్కడ నెక్లెస్ లేకపోతే దీప దొంగతనం చేయనట్టే అంటుంది. గ్రాని అన్న దాంట్లో తప్పేమీ లేదు మమ్మీ అంటుంది జ్యోత్స్న. అప్పుడు కార్తీక్ కోపంతో జ్యోత్స్న దీప ఎలాంటిదో నీకు తెలుసు కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటాడు. నింద ఎవరి మీద వేస్తున్నావు అనేది ఆలోచించు అంటాడు. జ్యోత్స్న గదిలోకి మన తర్వాత అంత చొరవగా వెళ్ళేది దీపనే. దీప తర్వాత దీప కూతురు శౌర్య కూడా వెళ్తుంది. ఒకవేళ దీప తన చేతులతో చేయకపోయినా తన కూతురుతో చేయించి ఉండొచ్చు కదా అంటుంది పారిజాతం. అప్పుడు దీప మాట్లాడుతుంది. నా కూతురుతో నేను దొంగతనం చేయించాను అంటున్నారా అంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఫ్రెండ్స్.